బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం. సో హర్మోజ్ అమెరికా కంట్రోల్లోకి వెళ్ళడం సాధ్యమేనా? మేము సుంకాలు విధిస్తాము, మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతున్నారు. అది సెకండరీ అంశం నా దృష్టిలో. బట్ హర్మోజ్ని స్వాధీనం చేసుకోవడం అంత సులభమా అన్నదే ప్రశ్న. ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. యుద్ధం మరింత ముదురుతుంది. పాయింట్. దీనికి కారణం ఎవరంటే రెండు చేతులు కలిస్తే చప్పట్లయినాయి. కానీ మొదటి చప్పట్లు ఎవరు కొట్టిండ్రు అంటే వాళ్ళు రెడీ ఉన్నారు. ఇరాన్ వాళ్ళు కొట్టింది అమెరికా అంటున్నారు. ఎట్లా అంటే కొంచెం మొదటి నుంచి 4 రోజుల నుంచి కిందికి వెళ్తే మీరు దొంగ దారిలో వెతుక్కొని మెల్లగా హర్మోజ్ జలసంధిలో ఏదైతే పర్మిట్ చేసిన దారి విడిచిపెట్టి పర్మిట్ లేని దారిలో మెల్లగా ఒమాన్ కు దగ్గరగా ఉన్న దారి నుంచి ఈ అమెరికా నౌక బయలుదేరింది. దాని ద్వారా ఇరాన్ ఏం చేసిందంటే, మేము అనుమతించిన దారిలో కాకుండా మీరు పక్కదారి పోతున్నారు, ఇది అలవాటు అయింది అంటే అందరూ అర్థించబోతారు. ఇప్పుడు ఉదాహరణకు రోడ్ ట్యాక్స్ తప్పించుకోవాలంటే మనం ఒక్కోసారి ఏం చేస్తాం, ఊళ్ళ నుంచి పడిపోతాం. అప్పుడప్పుడు కొందరు ఏం చేస్తారంటే టోల్ ట్యాక్స్ తప్పించుకుని జస్ట్ 3-4 కిలోమీటర్లు తిరిగితే చేరిపోతాం అంటే 100 రూపాయలు ఎందుకు పడదామని తిరుగుతారు. సేమ్ అదే పద్ధతి. అంటే ఇరాన్ అనుమతించిన మార్గం కాకుండా ఒమాన్ కు దగ్గరగా ఒమాన్ అంతర్జాతీయ జలాల నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది అమెరికా నౌక. దాని వల్ల దాడి చేసిండ్రు. అది కూడా ఇంజన్ మీద దాడి చేసిండు. దాన్ని ఆపే ప్రయత్నం చేసింది కానీ మొత్తం ధ్వంసం చేయలేదు. ఇది ఫస్ట్ జరిగింది. సార్ ఒకవేళ అదే అంటే మీరు అన్నట్టు ఇప్పుడు దక్షిణ తీరాన్ని మొత్తం కూడా ఒమన్ ఆక్రమించింది. ఒమన్ తీరం నుంచి వెళ్తున్నటువంటి అమెరికా నౌక పైన ఇరాన్ దాడి చేస్తోంది. సో ఇప్పుడు దీనిపైన ఒమన్ రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు? అంటే మా ప్రాంతం నుంచి వెళ్తుంది, మాకు కూడా అంతే హక్కు ఉంటుంది కదా అన్నటువంటి డిమాండ్స్ ఏమైనా కొత్తగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఏం రాలేదు. యాక్చువల్గా ఏమంటుందంటే ఇరాన్ అయితే మన ఇద్దరం మంచుకుందాం కదా, సింపుల్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. సర్వీస్ ట్యాక్స్ కు ఒమన్ కూడా ఒప్పుకుంటది. ఎందుకంటే అసలు అంతర్జాతీయ జలాలు 52 కిలోమీటర్ల సందు అది మధ్యన. ఆ 52లో అంతర్జాతీయ జలాలు పోగా ఇటుపక్క అటుపక్క ఎవరి మన దేశ జలాలు వాళ్ళకు ఉంటాయి, కాదట్లేదు. కానీ అంతర్జాతీయ జలాలు విడిచిపెట్టి ఏవైతే అందులో ఒమైన్ వైపు పోతే ఒమైన్ కూడా ప్రతిఘటించాల్సిందే కదా. అమెరికా కనుక ఏం చేయలేకపోయింది కనుక ఆ పని ఇరాన్ చేసింది. అక్కడి నుంచి పొందయ్యింది. వెంటనే అమెరికా ఏం చేయాల్సి ఉంటే, మీరు మా నౌక మీద దాడి చేసినప్పుడు ఇది తప్పు అని ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళు ధ్వంసం అంటే వాళ్ళు మొదలు పెడితే వీళ్ళు మొత్తం అంతా పేల్చేసింది కదా. ఎంతపడితే అట్లా విధ్వంసం సృష్టించింది కదా. అది స్పష్టంగా అమెరికా అధ్యక్షుడే నాటో కూటమి దేశాల సమావేశం జరుగుతున్నప్పుడు చెప్పింది. ఇది ఫస్ట్. ఒక దొంగ అయితే మరొక గజ దొంగ ఈ మాట అంటున్నాడు. కొంచెం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు మీరు. దొంగ ఇరాన్ అయితే గజ దొంగ అమెరికా. ఎందుకు గజ దొంగ అంటే, వీళ్ళేమో సర్వీస్ ట్యాక్స్ మేము టోల్ వసూలు చేసి మీ భద్రత కల్పించి టోల్ వసూలు చేస్తామని వీళ్ళు అంటున్నారు. ఇరాన్ అమెరికా ఏంటంటే 20% కాదు, అది 20% విలువ. చాలా గమ్మతి, చిన్న మెలికే ఉంది ఇందులో. వాళ్ళు ఏమంటే ఏ ఓడ బయటకు రావాలన్నా మేము హర్మోజ్ జలసంధిని విముక్తి చేస్తాం, మొత్తం అంతా మేమే స్వాధీనం చేసుకుంటాం. ఇటు ఒమైన్కి ఏం అటు ఇరాన్కి ఏం. ఏ సరుకు రవాణా పోతుంటే అందులో 20% అట. చాలా మెలికైంది. సరుకుల పైన 20% అంటున్నారు కదా. సరుకుల విలువను బయట 20% అట. ఇప్పుడు ఒక 50 కోట్ల విలువ ఉంది అనుకోండి, అంటే 10 కోట్ల రూపాయలు తీసుకుంటా అంటున్నారు. అంటే ఎంత దుర్మార్గం! అది కేవలం సర్వీస్ ట్యాక్స్ కాదు, అది దోపిడే, బాగా మంచుకోవడం. అందుకనే ఇరాన్ దొంగ అయితే వీడు గజ దొంగ అంటున్నాడు. ఆ పని చేస్తా అంటున్నాడు. నెంబర్ 1. దానికే ఇరాన్ ప్రముఖ పత్రిక వాళ్ళ 13 మంది ఫోటోలతోని ఒక మన థ్రెట్ మనం ఏమంటారు, వాళ్ళు చంపేస్తా విడుదల చేసింది. అలా నేను అనుకున్నాను ట్రంప్ మొదలు ఉంటుంది అనుకున్నాను. ఫస్ట్ వాళ్ళకి శత్రువుడు ఇజ్రాయెల్ నెతన్యాహు. అంటే పెద్ద ఫోటోలు 2 పైన 2 ఫోటోలు పక్క పక్కనే వేశారు. ఆ తర్వాత ఏది అమెరికా విదేశాంగ మంత్రి, అమెరికా రక్షణ శాఖ మంత్రి, అమెరికాలో ఒక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, ఇట్లా 4 అమెరికా వాళ్ళు. అట్లాగే నెతన్యాహుతో పాటు మన ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి, ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి, ఇజ్రాయెల్ లో సైనిక రక్షణ సలహాదారు, ఈ 3. అంటే అక్కడ 4. మిగతా వాళ్ళందరూ అది భూమి ఏంటంటే కీవ్ స్మార్ట్ ఏదైతే మన బ్రిటన్ ప్రధాని, అట్లా నెతన్యాహు మన ఇమానియల్ ఫ్రాన్స్ ప్రధాని, అట్లా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఈ 3 ప్రధానులు ఫోటోలు వేశారు వాళ్ళు. వాళ్ళ బ్రిటన్ ఈ మధ్య బ్రిటన్ ప్రధాని ఫోటో వేయడానికి కారణమే, బ్రిటన్ నిన్నగాక మొన్న ఒక ప్రకటన చేసింది ఏమనంటే, ఈ హిజ్బుల్లా గానీ ఇవన్నీ కాకుండా ఇప్పటిదాకా నిషేధిత సంస్థలు హెజ్బుల్లా, హౌతీ ఇవన్నీ కూడా. కానీ IRGC నిషేధించింది నిన్నగాక మొన్న. బ్రిటన్ ఏమన్నదంటే, IRGC ఎట్లా పడితే అట్లా చేస్తానికి వీల్లేదని నిషేధించింది. దాంతో కీస్ మాటర్ కూడా చేర్చారు. మొత్తం 13 మంది ఫోటోలతో అందరి నుదుట ఒక ఇంటూ మార్క్ పెట్టేసి, ప్లస్ మార్క్ పెట్టేసి, బుల్లెట్ గుర్తు పెట్టేసి
వాళ్ళను చంపేస్తాం అతిథురాలు ఉన్నాయి. ఉమ్, మమ్మల్ని చంపడం మీ తరం కాదు, మమ్మల్ని చంపితే మీరు మొత్తం సర్వనాశనం అయిపోతారు అనుకుంటూ ట్రంప్ ఏం ప్రకటన చేస్తున్నాడంటే, ఇప్పుడు మొత్తం ట్రంప్ ఏమంటున్నాడంటే మొత్తం ఇరాన్ దేశపటి నుంచి లేకుండా చేస్తామంటున్నాడు. ఉమ్, దాంతో పాటు ఏమంటున్నాడంటే ఇరాన్ పాలకుల్లో మజ్దఫా కొమాని 90% పని అయిపోయింది ఆయనది, ఇప్పటికి ఏం లేడు. అసలు 90% పని అంటే అసలు లేనే లేడు ఆయన, ఉంటే కూడా పూర్తిగా మన అవసరాల దేశంలో ఉన్నాడని ప్రకటన చేశాడు. సో ఈ ప్రకటన అంటే ట్రంప్కు ఈ ప్రకటన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇరాన్ పత్రికల నుంచి హిట్ లిస్ట్ల పేర్లు వస్తున్నాయి, నెతన్యాహు, ట్రంప్, ఇంకా వివిధ దేశాలకు సంబంధించినటువంటి మదర్ దేశాలు. సో ఈ ప్రకటన ఎట్లా చూడాలి? మొజ్దాబా ఖమేని వాస్తవానికి కూడా కనిపించట్లేదు. ఈవెన్ అయతుల్లా ఖమేని అంత్యక్రియలప్పుడు కూడా ఎవరో మాస్క్ వేసుకొని కొత్తగా కనిపించారు, క్యాప్ పెట్టుకొని మాస్క్ వేసుకొని ఆయనే మొజ్దాబా ఖమేని కావచ్చు అని చెప్పేసి ప్రపంచం అనుకున్నారు. అసలు వాస్తవానికి మొజ్దాబా ఖమేని యాక్టివ్గా ఉన్నారా? ట్రంప్ 90% మొజ్దాబా ఖమేని పని అయిపోయింది అన్న దాని తర్వాత ఇరాన్ అంత పెద్దగా ప్రతిఘటిస్తున్నట్టు అనుకోవట్లేదు, ఐఆర్జీసీఏ యుద్ధం చేస్తోంది. అందుకని ఐఆర్జీసీ పని కూడా అయిపోయింది, మీ మొత్తం సైనిక శక్తి అంతా నాశనం పోతుంది, మీరు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంకొద్ది రోజుల్లోనే మేము మొత్తం భక్తం పడతాం అంటున్నాడు. అందుకని ముస్తఫా ఖమేని నిజంగా బతుకుంటే ఆయన అవసాన దేశంలో ఉండి చూపించలేకపోవడం ఒకటి. అంటే చనిపోయిందని చెప్తలేరు ఎవరు, ట్రంప్ కూడా మొత్తం మీద బయట కనిపించే పరిస్థితి లేదు. అంతేందుకు అంతకుముందు నెతన్యాహు మీద కూడా అత్యం ఇజ్రాయల్ అధ్యక్షుడు నెతన్యాహు మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి. నెతన్యాహు చంపేసాడు లేడని చెప్పి. నెతన్యాహు ఏం చేసిన టీ కొట్టు దగ్గర టీ తాగుతూ సెల్ఫీ తీసుకొని ఫోటోలు పెట్టిన చూసినాం మనం. కనుక అట్లా చేయొచ్చు కదా, వీళ్ళు కూడా బతికే ఉన్నాడని చెప్పడానికి. అంటే బతుకున్నాడు కానీ నడిచే స్థితిలో లేడు, మొత్తం అన్ని అవయాలు పోయినాయి, కేవలం మనిషి అనే ప్రాణం పోలేదు అనే మాట వినొస్తుంది. అది 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 99% వాస్తవం నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు అమెరికా బెదిరింపులు ఎట్లా ఉన్నాయంటే, మీరు వసూలు చేయొద్దు అన్నది వేరు, మేము వసూలు చేస్తామనే దుర్మార్గం కదా అంటున్నారు. వాళ్ళు వసూలు చేస్తే వాళ్ళు టోలే తీసుకుంటారు అంటున్నారు, కానీ ఈయన టోలే తీస్తా అంటున్నాడు. అంటే 20% సరుకుల విలువ మీద ఏ ఓడకి ఆ ఓడే, మొత్తం మీద ఒక 20% అంటే ఏదైనా చేస్తే వేరు ఉంటుంది, సింకోమ్ అంటే వేరు. అంటే ఏదైనా సరే ఓడ పోతే 20 రూపీస్ వసూలు చేస్తామనేది వేరు. అట్లా కాదు, ఓడ విలువ, ఓడలో ఉన్న సరుకు విలువను బట్టి చేస్తా అంటున్నాడు. పత్తు వ్యాపారిలా కాదు, గజ దొంగలాగే అమెరికా వ్యవహరిస్తుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే, దీన్ని విభక్తి చేస్తామంటున్నారు. ఇప్పుడు దినదినగండా నూరేళ్ళ ఆయుషే కదా. వన్స్ ఇట్ ఈస్ హ్యాపెన్, ఇక అది ఆ సుంకం ఆపుతాడా? ట్యాక్స్ ఆపడం సాధ్యమేనా ఒక్కసారి ట్రంప్ చేతుల్లో పడితే, ఆ మనీ రుచి చూస్తే? అందుకనే కదా అసలు నరమాంసం వారికి పులి కనుక ఎట్లా ఉందో, అసలు అమెరికా అధ్యక్షుడు ప్రతి దగ్గర చూడండి, ఉక్రెయిన్ సహాయం చేసి ఉక్రెయిన్ లో వాటా అడుగుతున్నాడు. 20% అంటే వాళ్ళకి ఇచ్చిపెట్టారు రష్యా వాళ్ళకు. మిగిలిన ఏదైతే ఉక్రెయిన్ లో ఉన్న భూభాగంలో ఉన్న మిగిలిన ఖనిజాలు విలువైన అన్ని మేము తీసుకుంటాం. ఎందుకంటే మీకు ఈ 5 ఏళ్లుగా మేము 4.5 ఏళ్ళు అయింది, ఈ 4.5 ఏళ్ళుగా మొత్తం సైన్స్ సెక్టర్ మేమే ఇచ్చినాం కదా, క్షిపణులని మేమే ఇచ్చినాం కదా, మా డబ్బులు మీరు ఇవ్వలే కదా, దాని కిందికి విలువైన ఖనిజాలు వాటి తీసుకుంటామని అప్పుగా ఇచ్చింది. అది కాక అప్పు వంగ వడ్డీ కింద ఇవన్నీ తీసుకుంటాం అన్నాడు. అంతేందుకు గాజా స్ట్రిప్ నాశనం అయితే దాన్ని మేము దత్తత తీసుకుంటాం, గాజా స్ట్రిప్ ను పునరుద్ధరించే క్రమంలో 20 ఏళ్ళు పడుతుండొచ్చు, ఆ 20 ఏళ్ళు ఆ గాజా స్ట్రిప్ లో ఉన్న పాలస్తీనా, ఇజ్రాయెల్ వీళ్ళు అక్కడ కూడా మేము తీసుకుంటాం అంటున్నాం. అంతేందుకు వెనుజులా మీద దాడి చేసి అమెరికా చేసే పరిచర్యలు చూడండి. వెనుజులా మీద దాడి చేసి వెనుజులా అధ్యక్షుడిని మన ఆయన భార్యను తీసుకెళ్లి బందీగా చేసి భలే మంచి చౌకబేరమని మన వెనుజులాలో ఉన్న చమురంతా మాదే, మేమే అమ్మేస్తామని 2 ఓడలు వేలం పెట్టేసింది, అమ్మేసింది కూడా. మనం కొనుక్కోలే, ఎందుకంటే మీరు దోపిడి దొంగ కదా, సముద్రపు దొంగల గతంలో ఎట్లా మనం చేసేవాళ్ళు అట్లా చూస్తున్నాం.